హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రజెంట్ నేనైతే విజయవాడ కరకట్ట మీద ఉన్నానండి. ఇప్పుడు రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్నది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం అన్నమాట. ఇది చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఇలాంటివి ఇండియాలోనే 3-4 ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందనేది చూపించాలని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవ్వడానికి కరకట్ట మీద నుంచి ఈ రోడ్లోకి వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్తే సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. రైట్కి లెఫ్ట్కి అయినా కూడా ఫస్ట్ రైట్ సైడ్కి వెళ్ళి ఈ రోడ్లో ఎలా ఉందో, స్టేటస్ ఎలా ఉందో చూద్దాము. విజయవాడ నుంచి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్ అండి. ఇది ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇదే సైజులో అటువైపు ఇటువైపు రెండు వైపులో ఉంటుందన్నమాట. ఇది ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి వాడతారు ఈ మిడిల్ ఏరియా అనేది. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి వెంకటాయపాలెం విలేజ్ ఏరియా అండి. ఇది ముందు కనిపించేది వచ్చేసి మనకి మన వెస్ట్ బైపాస్ అనమాట. బైపాస్ అంటే మనకి ఏలూరు రోడ్ నుంచి చెన్నై హైవేకి కనెక్ట్ చేయడానికి హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి వస్తుందన్నమాట అండి. ఇది ఇటువైపు వచ్చేసి కాజా ఏరియాకి కలుస్తుంది వెళ్ళి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది ఇదైతే కనుక. మేబీ ఒక 2-3 మంత్స్లో ఓపెన్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఇక్కడ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది చూడండి. కాకపోతే ఇక్కడ సైడ్ రోడ్ అనేది ఏమి ఇవ్వలేదు దీనికి. ఆ పైనుంచి వచ్చేదానికి మన ఈ సీడ్ యాక్సిస్ రోడ్కి అయితే కనుక బాగానే ఉంది, కానీ అటునుంచి వచ్చే వాళ్ళు దిగడానికి పైకి వెళ్ళి రావాల్సింది వస్తుంది అనమాట. ఇక్కడ ఈ సీడ్ యాక్సిస్ రోడ్ని అయితే కనుక చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే హైకోర్టు బిల్డింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్ట్రైట్గా ఇంకా ముందుకు వెళ్తే మన కోర్ క్యాపిటల్ ఏరియా అనేది వస్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. చిన్న జంక్షన్ లాగా ఉంది ఇక్కడ. రోడ్ అంతా కూడా చాలా బాగుంది అసలు చూడండి. ఇక్కడ పక్కనే చూడండి చాలా మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి, ముళ్ళ చెట్లు అవన్నీ పెరిగిపోయి ఉన్నాయి. మొత్తం క్లీన్ చేసి పెట్టేశారు చూడండి. మొత్తం జంగిల్ క్లియరెన్స్ మొత్తం అయింది. మ్యాక్సిమం ఎటువైపు చూసినా కూడా ఇట్లాగే కట్ చేసేసి గుట్టలుగా వేసి పెట్టారు. ఇక్కడ మొత్తం అంతా కూడా వ్యూ కూడా మొత్తం చాలా దూరం వరకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇవేంటంటే రోడ్డు పక్కన గ్రీనరీ మెయింటైన్ చేయడానికి పెట్టిన మొక్కలు అనమాట, చెట్లు అనమాట ఇవి. ఈ ఏరియా అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ చేస్తారు చూడండి. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద ముళ్ళ చెట్లతో నిండిపోయి ఉండేది ఈ ఏరియా అంతా కూడా. అన్నీ కొట్టేసి గుట్లుగా వేసి పెట్టుంచారు. ఈ పెద్ద పైప్స్ కూడా ఉన్నాయి, పైప్ లైన్ వేస్తున్నట్టున్నారు ఇక్కడ. ఇదిగోండి, ఈ బిల్డింగ్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తం జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది ఇక్కడ కూడా. ఇది వచ్చేసి రాయపూడి ఏరియా అండి. ఇది ఇక్కడ కూడా ఇటువైపు మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది. ఇక్కడ వర్క్స్ కూడా ఒక 2 మంత్స్లో స్టార్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి రాయపూడి నుంచి తుళ్ళూరు వెళ్ళే రోడ్ అండి. ఇది ఇటువైపు కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసేసారు. ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయిందంట జంగిల్ క్లియరెన్స్. ఎక్కడన్నా 1-2 చోట్ల కొంచెం ఉందంట, కానీ మొత్తం క్లియర్ అయిపోయిందంట. చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి. ఒక 2 మంత్స్లో రోడ్ మార్కింగ్ ఇవన్నీ చేసి వీలైనంత త్వరగా ఈ ప్లాట్స్ అన్నీ కూడా రైతులకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. మేబీ ఒక 1 ఇయర్లో కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. చూడండి మొత్తం ఎంత క్లియర్గా ఉందో చూడండి. చాలా దూరం వరకు కూడా కనిపిస్తుంది. పెద్ద పెద్ద ముళ్ళ మొక్కలన్నీ కూడా కొట్టేశారు చూడండి, గుట్టలుగా వేసి ఉన్నాయి.
ఇది వచ్చేసి తుళ్ళూరు విలేజ్ ఏరియా అండి. ఇది ఇక్కడ కూడా చూడండి జంగిల్ క్లియరెన్స్ మొత్తం జరిగిపోయింది. ఇంకా ఎక్కువ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చాలా దూరం వరకు కూడా వ్యూ కనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్లు అనిపిస్తుంది వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ. దీన్ని బట్టి చూడండి ఆల్మోస్ట్ మ్యాక్సిమం జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయింది ఈ ఏరియాలో కూడా. మనకి దూరంగా కనిపిస్తున్న కొంచెం కన్స్ట్రక్షన్ చేసిన ఏరియా లాగా ఉన్నాయి కదా, ఇది నవయోగ వాళ్ళ వర్క్షాప్ అనమాట. ఈ రోడ్ వర్క్ అనేది వీళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన క్రేన్స్ అండి అవి. ఈ 2 monthsలో ఈ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెకేట్ చేసేస్తారు ఇక్కడ నుంచి. దూరంగా కనిపిస్తుంది కదా మన వెస్ట్ బైపాస్ రోడ్ అండి ఇది. జంగిల్ క్లియరెన్స్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ కూడా మొత్తం అంతా క్లియర్ చేసి ఉంచారు. ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అనమాట అండి ఇది. దీనికైతే సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే యాక్సెస్ ఏమి ఇవ్వలేదు ఈ బైపాస్ రోడ్ నుంచి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అండి ఇది. మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టించారనమాట ఇక్కడ. 2019లో స్టార్ట్ చేశారండి ఇది. 2022లో కంప్లీట్ అయింది. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి అని అన్నారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇది ఆల్మోస్ట్ 150 crores కన్స్ట్రక్షన్ చేశారంట. ఇది అమరావతి క్యాపిటల్ వచ్చిందని చెప్పి ఇక్కడ కూడా ఇలాంటి టెంపుల్ ఒకటి ఉండాలని చెప్పి కన్స్ట్రక్షన్ చేశారంట. ఇదే ఈ టెంపుల్కి ఎంట్రన్స్ అండి ఇది. మేమైతే వెళ్ళలేదు, టైం సరిపోదని చెప్పి. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేసామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తున్నది వంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం అండి ఇది. ఇక్కడ 650 పీపుల్కి సర్వీసెస్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. చాలా అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆరోగ్యాలయం అని చెప్పి, ప్రకృతి ఆరోగ్యాలయం అని చెప్పని అంటారనమాట. దీని డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే నేను మీకు మా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. మీకు నేను ఇంకా చాలా డీటెయిల్గా చెప్తాను అనమాట. ఇటువైపు లెఫ్ట్కి వెళ్తే కనుక మళ్ళీ కరకట్టకి వెళ్తామండి. రైట్కి వెళ్తే కనుక అమరావతి లోపలికి వెళ్తాం మనం. ఇక్కడ ఆల్రెడీ పోలీసులు అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడ వరకే వేశారండి ఇంతకుముందు, ఇక్కడితో ఆపేశారనమాట. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంకా కాలేదు ఇంతకుముందు అయితే కనుక. ఇప్పుడే కంప్లీట్ అయిందంట ల్యాండ్ ఎక్విజిషను. ఇది ఇంకా వేయలేదు, ఇంకా రోడ్డు అయితే కనుక ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆ కరకట్ట మీద నుంచినేమో అటువైపు వెళ్ళడానికి, ఇటు విజయవాడకి లోపలికి రావడానికి మాత్రం ఇటువైపు నుంచే ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేస్తున్నారు. వన్ వే, ఒక రకంగా చెప్పాలంటే వన్ వే చేశారనమాట. ఇంకా లెవెలింగ్ అది కూడా చేస్తున్నారు చూడండి. నిన్నటి నుంచే ఇలా స్టార్ట్ చేశారంట. ఇదైతే కనుక రోడ్ అయితే చాలా కష్టంగానే ఉంది. పక్కనే చూడొచ్చండి, కరకట్ట నుంచి అటువైపు వెళ్ళే వెహికల్స్ అటు వెళ్తున్నాయి. కరకట్ట పక్క నుంచే కింద నుంచి వెళ్తుంది అనమాట. ఇది చాలా రోడ్ అయితే అసలు బాగాలేదు. జస్ట్ ఇప్పుడే మట్టిగానే ఉంది, ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇక్కడైతే కనుక అసలు కనీసం కంకర కూడా ఏమీ లేదనమాట. ఇలా ఎంత దూరం ఉంటుందో తెలియదు, చూడాలి. బైక్స్ అయితే అసలు వాళ్ళకి వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంది బైక్స్ అయితే కనుక.
చాలా ఊపేస్తుంది అసలు. ఇంకా ఈ రోడ్లో ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియట్లేదు. రోడ్ అయితే కనుక చాలా దారుణంగా ఉంది. కాకపోతే పక్కన పంట పొలాలు అయితే కనుక చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా వాటిని చూసుకుంటూ అలాగే వెళ్ళిపోతున్నాం మేమైతే. పక్కనైతే కనుక అరటి తోటలు కూడా ఉన్నాయండి, పక్కన చూడవచ్చు మీరు. క్లైమేట్ అయితే కనుక చాలా బాగుంది. రోడ్డు కూడా బాగుంటే బాగుండు అనిపించింది. ఎప్పటికీ వేస్తారేమో కానీ త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఈ రోడ్డు కనుక కంప్లీట్ అయిపోతే మనకు విజయవాడ నుంచి డైరెక్ట్గా సీడీ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే చిన్న తార్ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత కొండవీటి వాగు దాటి అప్పుడు మనం గుంటూరు రోడ్లోకి కలుస్తామని చెప్పని చెప్తున్నారు ఇక్కడ. ఈ రోడ్లోకి మేమైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నాం ఇటు. ఇదేనండి కొండవీటి వాగు అంటే ఇదే. ఇక్కడ దాని మీద వంతెనలాగా కట్టి ఉంటే దాని మీద నుంచి వెళ్తున్నాం మేము ఇక్కడ. ఇది అమరావతి లోపల నుంచి వస్తుంది అనమాట అండి. ఇది వచ్చి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది. ఇప్పుడే గుంటూరు రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడవచ్చండి కొండవీటి వాగుని. ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్తే కనుక ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే వెళ్తామండి. దీన్ని ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ వచ్చేసి ట్రంక్ రోడ్ అని చెప్పని అంటారు. ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం నెక్స్ట్ ఆ కనిపించే ఊరు వచ్చేసి టంగుటూరు అనమాట. ఇవన్నీ ఇటువైపు ఎప్పుడు రాలేదు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను, అందుకే ఎగ్జైటింగ్ ఉంది నాకు కూడా. ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్తే కనుక కరకట్ట రోడ్ అండి, అది 1 వే అనమాట. ఇలా ఈ సింపుల్గా ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఇదంతా తిరిగి వచ్చాము. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనం ఇది టంగుటూరు అంటారండి ఈ ఊరు వచ్చేసి. నెక్స్ట్ అయితే మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకి పీడబ్ల్యూడి వర్క్షాప్ ఉంటుంది ఇక్కడ, అందుకనే పీడబ్ల్యూడి వర్క్షాప్ రోడ్ అంటారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ ప్రకాశం బ్యారేజ్ని. చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది మాకు మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కనుక. ఇక్కడే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న గేట్స్ డ్యామేజ్ అయినాయండి. 3 గేట్స్ ప్రాబ్లం అయినాయి అనమాట. మొన్న రీసెంట్గా ఆ పడవలు వచ్చి గుద్దుకున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో అనమాట. ఒకటైతే కౌంటర్ వెయిట్ కూడా ఇష్యూ అయిందని చెప్పి అని అన్నారు. మామూలుగా ఈవినింగ్ టైం వస్తే కనుక ఎక్కడో చోట ఆగి ఎలా చూస్తూ ఉండిపోయేవాళ్ళము. ఇలా ఇక్కడ ఆగి చూస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది, మాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న ఏరియా అన్నమాట ఇది. ఇప్పుడంటే కొంచెం దూరంగా ఉన్నాం కానీ ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే దుర్గాదేవి టెంపుల్ వస్తుందండి. ఇక్కడ కనిపించే కొండ అదే అనమాట. అర్జునుడు తపస్సు చేసిన కొండ అని చెప్పని కూడా అంటారు ఇది. మేమైతే రైట్కి వచ్చేస్తున్నాము విజయవాడ సిటీలోకి వెళ్ళడానికి. ఈ ఫ్లైఓవర్ కూడా
రీసెంట్ ఇంతకు ముందే అయిందనమాట. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయింది. ఫ్లైఓవర్ అయిన తర్వాత ట్రాఫిక్ చాలా బాగుందండి ఇక్కడ. లేకపోతే ఈ దుర్గా టెంపుల్ ఉండడం మూలంగా కూడా చాలా కంజెస్టెడ్గా ఉండేది ఇక్కడ. మేమైతే స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ కెనాల్ మీద నుంచి ముందుకు వెళ్తాము. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.